So today we'll start with the dictionaries. Okay. So program dict. So today we will learn about dictionaries. Okay. సో డిక్షనరీస్ అంటే ఏంటి? సో డిక్షనరీ మెథడ్స్ ఏంటి? డిక్షనరీస్‌ని ప్రోగ్రామ్‌లో ఎలా యూజ్ చేయొచ్చు? ఇవన్నీ చూద్దాం ఈరోజు. అదేవిధంగా కొన్ని ప్రోగ్రామ్స్ డిక్షనరీస్ పైన డిక్షనరీస్, లిస్టు, స్ట్రింగ్స్ వీటన్నిటిని కలిపి ఏ విధంగా క్వెషన్‌లు అడుగుతారు? ఏ విధంగా క్వెషన్‌లు సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. దీని తర్వాత కుదిరితే గనక లిస్ట్ కాంప్రిహెన్షను, అదేవిధంగా డిక్షనరీ కాంప్రిహెన్షను, ఆ తర్వాత ఇంకా టైమ్ ఉంటే గనక ఫైల్స్ వి విల్ ఎక్స్‌ప్లోర్. ఓకే. సో మీకు ఆల్రెడీ స్ట్రింగ్స్ డేటా టైప్స్ తెలుసు. లిస్ట్ డేటా టైప్ తెలుసు. సో నౌ వి ఆర్ లెర్నింగ్ డిక్షనరీ డేటా టైప్. స్ట్రింగ్ అంటే ఏంటి? లైక్ ఎనీ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఒక సర్టెన్ క్యారెక్టర్స్ ఉన్న ఎలిమెంట్‌ని స్ట్రింగ్ అంటాం. అదేవిధంగా లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. బీ ఇట్ ఇంటిజర్ ఎలిమెంట్స్, బీ ఇట్ స్ట్రింగ్ ఎలిమెంట్స్, ఆర్ బీ ఇట్ అనదర్ లిస్ట్ ఆర్ టపుల్ ఆర్ ఎనీథింగ్. ఓకే. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. ఓకే. సో డిక్షనరీ అంటే ఇప్పుడు మీరు స్ట్రింగ్, డిక్షనరీ, లిస్టు ఏ విధంగా చూసుంటారు? స్ట్రింగ్ యొక్క సింటాక్స్ ఎయిదర్ ఈ విధంగా సింగిల్ కోట్స్ కానీ ఆర్ ఈ విధంగా డబుల్ కోట్స్ కానీ ఉంటాయి. అదేవిధంగా లిస్ట్‌కి స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఓపెన్ అయ్యి స్క్వేర్ బ్రాకెట్స్ ఎండ్ అవుతాయి. సో ఎలిమెంట్స్ ఆర్ కామా సెపరేటెడ్. ఓకే. కామా సెపరేటెడ్ ఎలిమెంట్స్. ఈ విధంగా లిస్ట్ అనేది ఉంటది. సో ఇప్పుడు డిక్షనరీ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, లెట్స్ టేక్ వేరియబుల్ డి. సో ఇట్ ఓపెన్స్ విత్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ క్లోజ్ విత్ ఫ్లవర్ బ్రేసెస్. ఓకే. సో ఇప్పుడు ఈ డి ఉంది చూసారా? దిస్ ఈస్ కాల్డ్ డిక్షనరీ. వెనెవర్ యూ ఓపెన్ విత్ పారాంథసిస్, ఐ మీన్ ఫ్లవర్ బ్రేస్ అండ్ క్లోజ్ విత్ పారాంథసిస్, ఫ్లవర్ బ్రేసెస్, ఇట్ ఈస్ డిక్షనరీ. సో టపుల్ అనేది ఎలా ఉంటది? పారాంథసిస్ ఈ విధంగా ఉంటది. ఓకే. ఇది టపుల్. సో డిక్షనరీ అనేది ఎలా ఉంటది? ఈ విధంగా ఉంటది. సో డిక్షనరీ ఈస్ ఏ కీ వాల్యూ పెయిర్ రిప్రజెంటేషన్. ఓకే. సో కీ వాల్యూ అంటే ఒక కీ, ఒక వాల్యూ. ఇక్కడ కీ నేను ఈ విధంగా తీసుకుంటున్నా. నేమ్. ఓకే. వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? ఇట్స్ వాల్యూ ఈస్ శేఖర్. So now this is one entry in the dictionary. If you want to add one more entry, then we have to put comma. Then you have to add here last name colon ready. So if I want to add one more element, okay, here company LSI. Okay. So next ఇంకొక ఎంట్రీ ఎంప్లాయీ కోడ్ 1 2 3 4 5. Subjects English, maths. సో ఇవి వీటిని కీ వాల్యూ పెయిర్స్ అంటారనమాట. అంటే ఈ విధంగా ఒక కీ, ఒక వాల్యూని కలిపి ఒక పెయిర్ లాగా ఈ విధంగా ఉంటే దాన్ని ఒక కీ వాల్యూ పెయిర్ అంటారు. ఓకే. సో హౌ కెన్ యూ డిఫైన్? కీ ఇచ్చి కొలన్ దిస్ ఈస్ ద వాల్యూ. సో ఈ నొటేషన్‌లో ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కీ వాల్యూ పెయిర్. ఇటువంటి కీ వాల్యూ పెయిర్స్ ఉన్న స్ట్రక్చర్‌నే డిక్షనరీ అంటారు. డిక్షనరీ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్. ఓకే. సో మీకు డిక్షనరీ అంటే ఎలా రాయాలి అనేది అర్థమైంది కదా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్.
Dictionaries you will be handling with almost all the time with Python. డిక్షనరీస్‌ని ఎఫిషియెంట్‌గా వాడడమే అల్గారిథమ్స్ గాని, డేటా స్ట్రక్చర్స్ గాని వీటన్నిటిని ఎఫిషియెంట్‌గా చేయగలగడం. ఓకే. సో, నౌ యూ గాట్ టు నో హౌ టు క్రియేట్ ఎ డిక్షనరీ. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. డి1. డి1 ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఒక ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ చేశాను. సో, నౌ ఐ వాంట్ టు యాడ్ ద ఎలిమెంట్స్ టు దిస్ డిక్షనరీ. ఓకే. సో, డి1 ఆఫ్ నేమ్. ఈ విధంగా కూడా దానికి ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ డిక్షనరీ ప్రింట్ డి1. ఇఫ్ యూ సీ సో, మీకు ఏ విధంగా ప్రింట్ అయింది ఇక్కడ? నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, ఎంప్లాయీ కోడ్, సబ్జెక్ట్స్. అదేవిధంగా సెకండ్ డిక్షనరీ ప్రింట్ చేసినప్పుడు ఏమొచ్చింది? నేమ్ శేఖర్ అని ప్రింట్ అయింది. సో, ఈ విధంగా యాడ్ చేశాను కాబట్టి. ఓకే. నౌ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ దిస్ కీ, నేమ్ అనే కీ యొక్క వాల్యూ ప్రింట్ చేయాలనుకో ఈ డిక్షనరీలో. సో, హౌ వి హావ్ టు ప్రింట్ డిక్షనరీ ఆఫ్ ఈ విధంగా లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా డిక్షనరీ ఆఫ్. సో, వాట్ ఈస్ ద కీ హియర్? నేమ్. ఓకే. సో, ఇప్పుడు మీరు దీన్ని రన్ చేసి చూస్తే సో, యూ విల్ గెట్ ద ఇట్స్ కరస్పాండింగ్ వాల్యూ హియర్ హైలైటెడ్ వన్. ఓకే. సో, దిస్ ఈస్ హౌ we can create the dictionary, we can add elements to the dictionary, we can access the dictionary. ఓకే. అర్థమైందా? ఇప్పుడు డిక్షనరీ అనే దాంట్లోకి నేను ఒక కొత్త కీ యాడ్ చేయాలనుకుంటున్నా. ఏంటి? సాలరీ. సాలరీ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. డిక్షనరీ ఆఫ్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే ఐ యామ్ పుట్టింగ్ సమ్ 10,000. ఓకే. సో, ఇప్పుడు మీకు ఈ స్టేట్మెంట్ ముందర మనం ఏం ఎగ్జిక్యూట్ చేసాం? డిక్షనరీ ఇక్కడ ప్రింట్ చేసాం కదా! సో, ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు మనకి ఈ లైన్ వస్తోంది. సో, ఈ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత విల్ ప్రింట్ వన్ మోర్ టైమ్ అండ్ సీ వెదర్ సాలరీ ఈస్ గాట్ యాడెడ్ ఆర్ నాట్. ఆర్ యూ గైస్ ఏబుల్ టు సీ హియర్? సాలరీ గాట్ యాడెడ్. ఓకే. అదే విధంగా ఇక్కడ నేను నేమ్ తీసేసి డిక్షనరీ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నాగార్జున అని పెడుతున్నాం. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు ఇక్కడ చూసారా? డిక్షనరీలో ఉన్న నేమ్ యొక్క వాల్యూ శేఖర్ టు నాగార్జున అయింది. ఓకే. సో, దిస్ ఈస్ హౌ యూ కెన్ ఓవర్‌రైట్. సో, ఇందులో ఉన్న వాల్యూస్‌ని ఓవర్‌రైట్ చేయొచ్చు. వెనెవర్ యూ ఆర్ ఏబుల్ టు డూ దిస్ వాల్యూ చేంజెస్. సో, ఇట్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ మ్యూటబుల్ డేటా టైప్. ఓకే. సో, మనం మ్యూటబిలిటీ గురించి, ఇమ్యూటబిలిటీ గురించి నేర్చుకొని ఉంటాం. లిస్ట్ అండ్ డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. స్ట్రింగ్, ఇంటిజర్ అండ్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్స్. ఓకే. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే లిస్ట్‌లోని ఒక ఎలిమెంట్‌ని వి కెన్ చేంజ్. ఓకే. అదే విధంగా డిక్షనరీలోని ఒక ఎలిమెంట్ యొక్క వాల్యూని వి కెన్ చేంజ్. ఓకే. అసలు డిక్షనరీస్ యొక్క అవసరం ఏమొచ్చింది? మనకు లిస్ట్ ఉన్నాయి గదా! అని అనుకోవచ్చు. సో, ఇప్పుడు లిస్ట్‌లో మనకి ఈ విధంగా రాసామనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని ఎలా యాక్సెస్ చేస్తాం మామూలుగా మనం? ఎలాఫ్ 0 అనేసి 1, 2, 3 ఈ విధంగా చేస్తాం గదా! దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిక్షనరీస్ అంటే వెన్ you will not be dealing this kind of small lists in real time. సో, నీకు ఎన్నుంటాయో తెలీదనమాట. సో, ప్రతి ఒక్క దాన్ని ఇండెక్స్‌తో యాక్సెస్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకే.
సో దానికోసం అనేసి డిక్షనరీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దిస్ మేనర్. సో ఇప్పుడు మీకు డిక్షనరీస్ ఇండెక్స్ బదులు ఇవన్నీ కూడా కీస్, ఒక పర్టికులర్ నేమ్ బట్టి. సో ఈ నేమ్తో డిక్షనరీ ఆఫ్ నేమ్ కొడితే ఐ విల్ గెట్ ద నేమ్. డిక్షనరీ ఆఫ్ శాలరీ కొడితే ఐ విల్ గెట్ ద శాలరీ. డిక్షనరీ ఆఫ్ మార్క్స్ కొడితే ఐ విల్ గెట్ దేర్ మార్క్స్. ఓకే, అర్థమవుతుందా మీకు? సో డిక్షనరీస్ అంటే ఆర్ యూ ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్ హౌ అండ్ హౌ టు ఎడిట్, హౌ టు యాక్సెస్? అర్థమైందా? చెప్పండి గైస్. Yes, sir. ఒకళ్ళకి అర్థమైందా? Yes, Anna. జాయిన్ అయ్యారు మీటింగ్లు. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మెనూ ఉంది. ఒక హోటల్కి వెళ్తే ఇప్పుడు హోటల్లో నాకు ఇడ్లీ యొక్క ప్రైస్ కావాలి అనుకో, ఓకేనా? యాక్సెస్ చెప్పండి. Menu of idli, sir. మీరు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారా మీరు ఒకళ్ళే మాట్లాడాలనేసి? మెనూ ఆఫ్ ఇడ్లీ. ఓకే, ఈ విధంగా ఉందనుకోండి. ఇప్పుడు నాకు 16 యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయగలం? Of one, sir. ఆఫ్ 1. ఓకే, సో ఇక్కడ మెనూ ఆఫ్ ఇడ్లీ అనేది ఏంటి? వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ మెనూ ఆఫ్ ఇడ్లీ? ఇఫ్ ఐ యూజ్ a type of menu of idli, what will be the output? List, sir. Okay, guys, ఒక్క నిమిషం. యా, కరెక్ట్. ఓకే, సో టైప్ ఆఫ్, సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, మీరు ప్రతి ఒక్క దాన్ని ఒక ఆబ్జెక్ట్ లో చూడాలన్నమాట. ఇక్కడ మెనూ అనేది ఏంటి? డిక్షనరీ ఆబ్జెక్ట్. మెనూ ఆఫ్ ఇడ్లీ అనేది ఏంటి? ఇట్స్ ఎ లిస్ట్ ఆబ్జెక్ట్. అందులో ఆఫ్ 1 కానీ -1 కానీ కొడితే ఇట్స్ ఎ ఇంటిజర్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చూస్తున్నారు వడ, బిహెచ్ఎల్, అది బేల్పూరి అనమాట. బిహెచ్ఎల్ అంటున్నా. పిజ్జా, పూరి, ఇడ్లీ. ఓకే, ఇవన్నీ కూడా వాట్ టైప్ ఆఫ్ డేటా అంటే గనక దీస్ గైస్ ఆల్ ఆర్ ఇమ్యూటబుల్ డేటా టైప్. సో కీస్ ఆర్ ఆల్వేస్ immutable. Okay, what are the immutables that so far you have learned? You can use string, integers, tuples. You cannot give list as a key. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మెనూ ఉంది.
menu of, I can give 2. Menu of 2 is equal to 100. Print menu. విధంగా ఇచ్చాను అనుకోండి. సో దిస్ ఈస్ యాక్సెప్టబుల్ బికాస్ నౌ 2 యొక్క వాల్యూ ఏమొచ్చింది 100 వచ్చింది. ఇట్ ఈస్ పాసిబుల్. అదే విధంగా menu of string 2 also is possible, is 200. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఓకే, 2 ఇక్కడ 2 యొక్క వాల్యూ 100, ఇక్కడ స్ట్రింగ్ యొక్క 2 యొక్క వాల్యూ 200. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దెమ్, హౌ కెన్ వి యాక్సెస్? లైక్ దిస్ యూ హ్యావ్ టు యాక్సెస్ menu of 2, menu of string 2. But you cannot give like this. Menu of list 2 ఇక్కడ ఇవ్వలేవు. This is an error. Okay, because a key of a dictionary cannot be a mutable object. That is dictionary గాని or list గాని or set గాని. So it must be string, integer or tuple. So you can give like this. How? 1, 2. Menu of 2. Yeah. So I'm printing this guy now. Menu. ఇక్కడ ఏమొచ్చింది 1:1,2 వచ్చిందా? సో this value got updated here. చూసారా? Key can be a tuple, but key cannot be a list. Key cannot be a dictionary. Okay, value will be immutable. Value can be immutable or value can be mutable object also. మీరు ఒక డిక్షనరీ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, అందులో మీరు మళ్ళీ ఇది ఇన్నర్ డిక్షనరీ, ఇన్నర్ డిక్ట్ value. Super. So like this you can have one more dictionary. Okay, మీకు అర్థమవుతుందా? Are you guys able to understand? Yes or no? Good. సో డిక్షనరీలో మీరు ఇంకో డిక్షనరీస్ అయినా పెట్టుకోవచ్చు, వాల్యూస్ లిస్ట్ అయినా పెట్టుకోవచ్చు, స్ట్రింగ్ అయినా పెట్టుకోవచ్చు. దట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, so now we'll write one complex data structure. I mean one little more depth of the dictionary, then we will see. Okay, so ఒక డిక్షనరీ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఏంటంటే స్టూడెంట్స్, ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్, ఈ సబ్జెక్ట్ యొక్క మార్క్స్. స్టూడెంట్. ఓకే, సో ఇక్కడ నేమ్, నేమ్ వద్దు, 1 స్టూడెంట్ 1 యొక్క. సో అదే నేను ఒక డిక్షనరీ పెడుతున్నా మళ్ళీ. నేమ్ ఈస్ ఓకే ఏబిసి. తెలుగు 60. ఓకే, హిందీ 80. చాలే 2. సో ఈ విధంగా ఒకటి రాశాను. అదే విధంగా ఇంకొకటి. సో ఒక ఎలిమెంట్ తర్వాత ఏం పెట్టాలి మనం? కామా పెట్టాలి. సో ఇక్కడ 1: దిస్ డిక్షనరీ అంతా కూడా ఒక కీ వాల్యూ పేర్, తర్వాత కామా పెట్టాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు గివ్ ద సెకండ్ ఎలిమెంట్. నేమ్ ఈజ్ DEF. హియర్ ఇట్స్ 80, హియర్ 70. ఓకే, కామా, ఎంటర్ 3. సో నేమ్ GHI. సో ఇప్పుడు ఈ విధంగా మన డిక్షనరీ ఉంది.
అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఒక డిక్షనరీలో వాట్ ఆర్ ద కీస్ వీ హ్యావ్ హియర్ 1 2 3. ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ 1 అనేది ఎటువంటి డేటా టైప్? వాట్ టైప్ ఇట్ ఈస్? స్టూడెంట్ ఆఫ్ 1 అనేది డిక్షనరీ. ఏంటి? డిక్షనరీ అని. Dictionary. So if I want to access marks of Hindi for student 1, how can I access? Student of 1 of Hindi. ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ 1 అనేది ఒక డిక్షనరీ. ఆ డిక్షనరీలో హిందీ అనే కీ యొక్క వాల్యూ కావాలి నాకు. సో ఈ డిక్షనరీ ఆఫ్ హిందీ. ఓకే, ఇది సమ్ డిక్షనరీ అనుకున్నాం. ఆఫ్ హిందీ అని ఇక్కడ రాసుకుంటాం. ఈ డిక్షనరీ ఎలా వస్తుంది ఇప్పుడు? స్టూడెంట్ ఆఫ్ 1. ఓకే, అదే విధంగా ఇక్కడ ఇంకొకటి ఉంది అనుకోండి. ఇప్పుడు టోటల్ లేకుంటే మార్క్స్ 10, 20, 30, 40, 50. ఈ విధంగా ఉందనుకోండి. 6 సబ్జెక్టుల మార్క్స్ ఈ విధంగా ఇచ్చారు. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఎవ్రీ స్టూడెంట్ మార్క్స్, టోటల్ మార్క్స్. ఓకే, హౌ కెన్ ఐ రైట్ ద ప్రోగ్రామ్? ఈ విధంగా ఒక కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ ఉందనుకోండి. సో ప్రతి స్టూడెంట్ 1 మార్క్స్ ఇస్ దిస్ 1, స్టూడెంట్ 2 మార్క్స్ ఇస్ దిస్ 1 అని ప్రింట్ చేయాలంటే ఎలా రాయాలి? ఫర్ ఐ ఇన్ డిక్షనరీ స్టూడెంట్. ఓకే, we will explore the dictionary methods in a while. ఓకే, ఇప్పుడు ఐలోకి ఏమొస్తుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, ఈ విధంగా. బట్ ఏ ఆర్డర్లో వస్తుందో చెప్పలేం, గ్యారెంటీ ఇవ్వలేం. ఫస్ట్ టైం 3 రావచ్చు, తర్వాత 2 రావచ్చు, తర్వాత 1 రావచ్చు. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ద మార్క్స్, ప్రింట్ f string, marks of the student I is ఎలా యాక్సెస్ చేయడం దాని మార్క్స్ ని? స్టూడెంట్ ఆఫ్ ఐలో ఇప్పుడు ఏముంది? ఏదో 1 2 3లో ఏదో ఒకటి ఉంది. ఓకే, స్టూడెంట్ ఆఫ్ ఐ ఆఫ్ మార్క్స్. ఇక్కడ మనం ఆల్రెడీ డబుల్ కోట్స్ పెట్టాం కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ సింగిల్ కోట్స్ హియర్. ఇప్పుడు చూడండి, మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్ 1 ఈజ్ దిస్ 1, 2 ఈజ్ దిస్ 1, 3 ఈజ్ దిస్ 1. దిస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. 1 2 3 ఇదే ఆర్డర్లో వస్తాయని గ్యారంటీ ఏం లేదు. సో దే కెన్ బి స్కాటర్డ్. ఫస్ట్ 3 రావచ్చు, తర్వాత 2 రావచ్చు, తర్వాత 1 రావచ్చు. బట్ యూ విల్ గెట్ ఆల్ ద కీస్ ఇంటూ దిస్ వై. ఓకే, ఇది అర్థమైందా? నేను ఇక్కడ సమ్ అని ఇంకొక అడిషనల్ గా ఒకటి పెడితే కనుక ఏమొస్తుంది మనకి? సమ్ ఆఫ్ ది లిస్ట్. ఫస్ట్ వన్ 150 వచ్చాయి, సెకండ్ వన్ 250 వచ్చాయి, థర్డ్ వన్ కి 200 వచ్చాయి. సో యూ గైస్ గాట్ దిస్ రైట్? సో నౌ let us open Python terminal for some time and let's see what all the dictionary methods are there. So D is equal to, I'm creating one empty dictionary. So dir of D. So when you type dir of D, so what you will get?
you will get list of dictionary methods. Okay, so these are the methods that you should know. Okay, let's copy this guys and paste here and let's experiment here. So ఏమేమి ఉన్నాయి? Clear, copy, from keys, get items, keys, pop item, set default, update, values. ఓకే, ఇవన్నీ కూడా డిక్షనరీ మెథడ్స్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ మీకు తెలియాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ తెలియాలి, దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటో కూడా తెలియాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి కూడా మీకు తెలియాలి. ఓకే, లెట్ us see ఈచ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటో చూద్దాం. తర్వాత వీటిని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మీరు, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇంటూ పైథాన్ కెరియర్. We'll see. So now I'm taking one dictionary. Let us take this dictionary only, this menu dictionary. This is menu. Okay, so menu తీసుకున్నాను. ఇప్పుడు menu డాట్ క్లియర్ అని వాడుతున్నా. ఇప్పుడు మెనూలో ఏముందో చూస్తే ఏం లేదు. సో మెను డిక్షనరీ గాట్ క్లియర్డ్. Everything whatever is present in that, it got cleared, it has erased. Okay, clear అర్థమైందా ఇప్పుడు మీకు? సో one method is done. Next, copy. I am taking one variable c, menu dot copy. ఈ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు c లో ఏముంది? c ఎలిమెంట్. మెనూలో ఏముంది? సేమ్ అదే ఉంది. ఇప్పుడు మెను ఆఫ్ వడని నేను 50 రూపీస్కి అప్డేట్ చేశాను. ఇప్పుడు సిలో ఏమైందో చూద్దాం. సిలో ఏమైనా మారిందా? మారలేదు. ఓకే, సో సిలో సి యొక్క డిక్షనరీలో వెన్ ఐ అప్డేటెడ్ ద డిక్షనరీ మెను, సి యొక్క డిక్షనరీ అప్డేట్ కాలేదు. ఓకే, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్. ఓకే, మీకు ఇక్కడ ఒక డీప్ కాపీ, షాలో కాపీ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. 1, 2, 3 ఉంది. b ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను. ఓకే, ఏ ఆఫ్ 0ని నేను 100 చేస్తున్నా. ఇప్పుడు b ఆఫ్ 0 కూడా 100 అయి ఉంటుంది. ఎందుకు అంటే, సో దిస్ ఈస్ కాల్డ్ షాలో కాపీ. షాలో కాపీ అంటే now you have created a list. When you say a is equal to 1, 2, 3, now a is pointing to 1, 2, 3. When you say b is equal to a, b is also pointing to 1, 2, 3. The same location point చేస్తుంటది అన్నమాట. Another copy of 1, 2, 3 create అయ్యింది మెమరీలో. So when you updated that list 1, 2, 3, so b also pointing to the same, right? So it will get updated. So that is why you have to be careful when you are dealing with the lists. ఓకే, సో లిస్ట్ని ఒక వేరే ఫంక్షన్కి పంపించేయడమో లేకుంటే ఆర్గ్యుమెంట్కి పంపించినప్పుడు ఆ ఫంక్షన్ కనుక ఆ లిస్ట్ని అప్డేట్ చేసింది అనుకోండి, సో నీ యొక్క కాల్డ్ ఫంక్షన్లో కూడా ఆ లిస్ట్ యొక్క వాల్యూస్ మారిపోతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కాల్ బై రెఫరెన్స్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ బేసికల్లీ దిస్ ఈస్ కాల్డ్ షాలో కాపీ. సో దెన్ మీకు క్వశ్చన్ రావచ్చు, దెన్ హౌ కెన్ వి కాపీ ఏ లిస్ట్ అనేసి. సో హౌ కెన్ వి కాపీ లిస్ట్? b is equal to a colon. ఇప్పుడు b లో 100 to 3 ఉంటది. సో ఇప్పుడు if you want to change this, now b will not get updated. ఎందుకంటే you have done deep copy. You have done deep copy of the elements. ఓకే, సో ఇందులో ఇంకా కాన్సెప్ట్ ఉంటది. లైక్ ఇప్పుడు a of 1, 2, 3 ఏదో ఉంది కదా, ఇందులో ఇంకొక ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఇంకొక లిస్ట్ 4, 5. ఇప్పుడు b is equal to a colon. ఐఎమ్ డూయింగ్ డీప్ కాపీ. సో ఇప్పుడు b లో ఏముంది? ఇది ఉంది. a లో ఇది ఉంది. ఇప్పుడు a ఆఫ్ నేను 0,1000 మార్చినా కూడా b లో మారి ఉండదు. కానీ a ఆఫ్ -1ని -1 ఆఫ్ 0 అంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ మారిస్తే ఇది మార్చాను.
బిలో కూడా మారి ఉంటుంది. బికాస్ యూ హ్యావ్ డన్ ద డీప్ కాపీ ఆఫ్ ఎలిమెంట్స్. బట్ యాజ్ ఇట్ ఈస్ అగైన్ వన్ మోర్ లిస్ట్, ఇట్ ఈస్ స్టిల్ పాయింటింగ్ టు ద సేమ్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇందులోని ఎలిమెంట్ మారిస్తే అక్కడ కూడా మారుతుంది. సో దానికోసం అనేసి మనకు ఒక మాడ్యూల్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ కాల్డ్ కాపీ. సో ఇంపోర్ట్ కాపీ అని కొట్టి మనం కాపీ డాట్ డీప్ కాపీ ఆఫ్ ఏ ఈ విధంగా కాపీ చేస్తాం మామూలు కోడ్స్ లో. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు కాపీ డాట్ డీప్ కాపీ ఆఫ్ ఏ. ఇప్పుడు సిలో ఇది ఉంటుంది, ఏలో ఇది ఉంటుంది. మీరు ఏలోని మార్చారనుకోండి ఈ విధంగా, ఏ ఇది, సి ఇది, సి విల్ నాట్ గెట్ చేంజ్ because it is a like complete element, or every element will be taken as deep copy. ఓకే, ఇది కూడా మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్. డీప్ కాపీ పైన, షాలో కాపీ పైన మీకు ఎంత అండర్స్టాండింగ్ ఉంది అనే దానికి ఇది అడుగుతారనమాట. ఓకే, యా, కమింగ్ బ్యాక్ టు అవర్ మెథడ్ కాల్డ్ కాపీ. సో మెను ఇది ఉంది, దాన్ని నేను ఎలా కాపీ చేసుకోవచ్చు, ఇంకొక కాపీ తీసుకోవాలనుకోండి, ఎందుకంటే ఐ విల్ బి ప్లేయింగ్ విత్ మెను నౌ. సో మెనూలో ఎలిమెంట్స్ డిలీట్ చేస్తుంటాను, యాడ్ చేస్తుంటాను, ఎక్సెట్రా చేస్తుంటాను. నాకు ఒక బ్యాకప్ కావాలి, అప్పుడు ఏం చేస్తామంటే మెనూ డాట్ కాపీ, ఈ విధంగా ఒక కాపీ తీసుకొని నౌ విల్ ప్లే విత్ ద మెనూ. ఓకే, నౌ ఫ్రమ్ కీస్ వి విల్ సీ దిస్ లేటర్. నౌ గెట్, మీకు ఇందాక చెప్పాను మెనూలో నుంచి ఏదైనా ఒక ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేస్తాం, బై ప్రొవైడింగ్ ద ఆఫ్ కీస్. కీస్ ఏంటి, ఇప్పుడు బిహెచ్ఎల్ బేల్పూరి అని టైప్ చేస్తే వచ్చింది 35 వచ్చింది. అదే ఇప్పుడు బిహెచ్ఎల్ కాకుండా నేను ఈ విధంగా టైప్ చేస్తున్నా, బిహెచ్ఈఎల్ఎల్, మనకి ఏం ఎర్రర్ వచ్చింది, కీ ఎర్రర్. కీ ఎర్రర్ వస్తే దాని మీనింగ్ ఏంటి, యు ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఏ కీ విచ్ ఈస్ నాట్ ప్రెజెంట్. ఈ విధంగా మీరు యాక్సెస్ చేశారనుకోండి, ప్రోగ్రామ్స్ లో యాక్సెస్ చేయాల్సి వస్తుంది, మీకు తెలియదు ఎటువంటి కీస్ క్రియేట్ అయినా తెలియదు, బట్ యూ విల్ బి అజ్యూమింగ్ దట్ ఓకే ఈ కీ క్రియేట్ అయి ఉంటుంది అనుకొని మీరు ప్రోగ్రామ్ రాస్తారనమాట. ఆ సమయంలో ఆ కీ లేకుంటే కనుక యూ విల్ గెట్ దిస్ ఎర్రర్. బట్ యూ డోంట్ వాంట్ టు ఎగ్జిట్, యూ డోంట్ వాంట్ టు త్రో ద ఎర్రర్ అండ్ గెట్ ఎగ్జిట్, యూ వాంట్ టు క్యాప్చర్ దట్. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మెనూ డాట్ గెట్ వాడి బిహెచ్ఈఎల్ వాడారనుకోండి, సో ఇట్ రిటర్న్ ద వాల్యూ, ఇట్స్ కరస్పాండింగ్ వాల్యూ. ఇఫ్ దట్ వాల్యూ ఈజ్ నాట్ present, it will return none. It will not throw any error, it will return none. Very, very, very important this one. అర్థమవుతుందా? సో ఇప్పుడు మాక్సిమం మీరు మెనూ డాట్ గెట్ ఈ విధంగా వాడడానికే ట్రై చేయాలన్నమాట, మెయిన్ గా ఇఫ్ కండిషన్స్ లోను, వైల్ కండిషన్స్ లోను. సో ఇటువంటి చోట్ల మనం ఈ విధంగా వాడుతూ ఉంటాం ఫ్యూచర్ లో. వి విల్ సీ నౌ. ఓకే, గెట్ అర్థమైంది కదా మీకు? Yes or no? Okay, good. Now let's go to items. So let's see menu dot items. Menu dot items. So it returns a list of tuples of key value pairs. Okay, ఇక్కడ మీరు చూస్తే గనక ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం చూడండి. సో వాట్ టైప్ ఇట్ ఈస్, స్టార్టింగ్ విత్ లిస్ట్, అవునా? లిస్ట్ వచ్చిందా ఇక్కడ, స్టార్టింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ కాబట్టి అందులో ఏమున్నాయి, ఒక టపల్ ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ ఒక టపల్. ఆ టపల్ ఏముంది, వడ, దానికి కరస్పాండింగ్ ప్రైస్. నెక్స్ట్ బేల్పూరి, దానికి కరస్పాండింగ్ ప్రైస్. సో బేసికల్లీ వాట్ దిస్ ఐటమ్స్ విల్ రిటర్న్ ఈస్ a list of tuples of key value pairs. ఓకే, అర్థమైందా? సో మీ ఇప్పుడు ఐటమ్స్ కొడితే మీకు ఇటువంటి డేటా స్ట్రక్చర్ వస్తుంది.
ఇప్పుడు నేను దీన్ని ఇటరేట్ చేశాను అనుకోండి ఓవర్ ఫర్ లూప్. సపోజ్ ఈ విధంగా రన్ చేశాను ఫర్ ఐ ఇన్ వాట్ యు కెన్ సే దట్ మెను డాట్ ఐటమ్స్. ఓకే, ప్రింట్ ఐ ఆఫ్ 0. ఏమేం ప్రింట్ అవుతుంది ప్రతిసారి? నేను రన్ చేస్తే చూసారా, ఓన్లీ వడ, బేలు, పిజ్జా, పూరి, ఇడ్లీ ప్రింట్ అయినాయి. ఎందుకంటే నౌ ఐ ఈజ్ ఎ టపల్. వాట్ టపల్ ఇట్ ఈస్? మన కీ వాల్యూ పేరుగా ఉండే ఒక టపల్ అన్నమాట. చూసారా, వడ 40, బేల్ 35 రూపీస్, పిజ్జా 25, పూరి 35, ఇడ్లీ 50, 60. ఓకే, సో ఐటమ్ రిటర్న్స్ a list of a list of tuples of key value pairs. ఓకే, అర్థమైందా మీకు? Yes or no? Now keys. What keys does? Menu dot keys. It returns all the keys present in the dictionary. సో బేసికల్గా మీరు 2.7 లోనో లేకుంటే 3.6 కన్నా అంతకన్నా ముందు చూసారనుకోండి, ఇట్ రిటర్న్స్ ఎ లిస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. నౌ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎ డిక్ట్ కీస్ ఆబ్జెక్ట్. ఓకే, సో బట్ బేసికలీ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ కీస్. అదేవిధంగా వాల్యూస్. ఇప్పుడు వాల్యూస్ కొట్టాను అనుకోండి, ఇక్కడ ఇట్ రిటర్న్స్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్. ఓకే, ఆర్ యు గైస్ గెటింగ్ రైట్? అదే విధంగా పాప్. ఇప్పుడు మెను డాట్ పాప్ అని కొడుతున్నా, ఏమొస్తుందో చూద్దాం. నాకు తెలియదు ఏమొస్తుందో. ఇట్ ఈస్ టెల్లింగ్ పాప్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్ గాట్ 0. అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. లెట్ us గివ్ సమ్ 0. పాప్ ఆఫ్ 0 అని ఎంటర్ చేస్తున్నా. అప్పుడేమొచ్చింది? ఓకే, కీ ఎర్రర్ 0 అని వచ్చింది. అంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు డిలీట్ 1 కీ విచ్ ఈస్ 0, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఓకే, డిక్షనరీ డాట్ పాప్ అనేది ఒక కీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో లెట్ us గివ్ పాప్ ఆఫ్ 1. ఓకే, కీ ఎర్రర్ 1. ఓకే, మనం ఫస్ట్ మెనూలో ఏముందో చూద్దాం. మెనూలో ఇవి ఉన్నాయి. ఓకే, సో మెనూలో ఇప్పుడు నేను 1 అని ఇవ్వకుండా ఈ విధంగా వడ అని ఇస్తున్నా. సో ఇప్పుడు దట్ రిటర్న్ సంథింగ్ టు ద కన్సోల్ అండ్ మెనూ నౌ ఇట్ ఇస్ అప్డేటెడ్ విత్ బై రిమూవింగ్ ద వాల్యూ కీ వాల్యూ పేర్ వడ అండ్ 50. అర్థమవుతుందా మీకు? సో పాప్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ 1 కీ వాల్యూ, key. That key will be removed from the dictionary and it is updated with the dictionary will be updated and the value will be written to the console. So we can store into something like ఇప్పుడు ఈ విధంగా నేను I could have stored. So now I will get error, but I could have stored like this. Okay, now I will get key error because ఇంతకు ముందే మనం డిలీట్ చేసేసాం కాబట్టి దాన్ని. అదేవిధంగా సెట్ డిఫాల్ట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు నాకు దాన్ని ఏమంటారు, సెట్ డిఫాల్ట్. ఇప్పుడు ఏలో నేను ఇలా కొట్టాను. మెను. ఇప్పుడు సెట్ డిఫాల్ట్ అనే మెథడ్ టైప్ చేసిన తర్వాత సో నేనేమి ఇచ్చాను? ఒక కీ వాల్యూ ఇచ్చాను, 10 ఇచ్చాను. సో దట్ హ్యాస్ అప్డేటెడ్ మై డిక్షనరీ అండ్ నౌ లెట్స్ సీ. ఈసారి 100 ఇస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి, మెను డాట్ సెట్ డిఫాల్ట్ ఆల్రెడీ ఏముంది? వడ అనేది 10 ఉంది. ఇప్పుడు ఇక్కడ 100 ఇస్తున్నా. వాట్ ఈస్ హ్యాపెనింగ్? చెక్ హియర్. ఇట్ ఈస్ రిటర్నింగ్ 10. మెను ఏమైంది? మెనూలో ఏమైనా 100 అప్డేట్ అయిందా? లేదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఓకే, ఆ కీ కనుక లేకుంటే, ఇఫ్ దట్ కీ ఈస్ నాట్ దేర్, యూ అప్డేట్ విత్ 100.
ఓకే, లెట్ us ట్రై వన్ మోర్ టైం. ఈసారి వడ బదులు నేనేమిస్తున్నా అంటే జాంగ్రీ ఇస్తున్నా. స్పెల్లింగ్ రాదు నాకు, జాంగ్రీ అని ఈ విధంగా పెట్టాను. ఇట్ రిటర్న్ 100 అంటే ఫస్ట్ ఇట్ ఏం చేసిందంటే ఇక్కడ ఇట్ క్రియేటెడ్ ఎ కీ వాల్యూ పేర్ కాల్డ్ జాంగ్రీ విత్ 100 అండ్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ద గెట్ ఆఫ్ జాంగ్రీ. అర్థమవుతుందా? సో it is updating, then it is trying to use the get method. This is equivalent to enti menu of Jangri is equal to 100 and menu dot get of Jangri. ఇది దీని మీనింగ్. ఏది ఇన్ కేస్ గనక దాని వాల్యూ లేకుంటే, ఆ కీ వాల్యూ పేరు లేకుంటే if the key is present, then you just get the value. Are you guys able to understand what set default is? మీకు ఇది ప్రోగ్రామ్ రియల్ టైంలో ఎక్కడ యూజ్ కాదు, కానీ ప్రోగ్రామ్స్ లో ఖచ్చితంగా అడుగుతారు. ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా అడుగుతారు, మీకు డిక్షనరీ పైన డెప్త్ నాలెడ్జ్ ఉందా లేదా కనుక్కోవాలంటే. లేకుంటే సెట్ డిఫాల్ట్ వాడే విధంగా అడుగుతారు. ఐ థింక్ ఎయిర్టెల్ నెట్వర్క్స్ అనుకుంటా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, సెట్ డిఫాల్ట్ గురించి నీకు తెలుసా లేదా అనేసి. ఐ డోంట్ నో దెన్, ఐ లెర్న్ ఫ్రమ్ దట్ ఇంటర్వ్యూ. అర్థమైందా? గైస్ అర్థమైందా లేదా చెప్పండి. ఎస్ సార్. కన్ఫ్యూజన్ గా ఉందా, లేకుంటే ఆర్ యు గైస్ ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏది మా సెట్ డిఫాల్టా లేకుంటే అన్నీనా? లేదన్న, ఇవే సెట్ డిఫాల్ట్ ఒకటే. యా, సెట్ డిఫాల్ట్. ఇప్పుడు మెను అనేది ఈ విధంగా ఉంది. ఓకే, ఐ వాంట్ టు గెట్ ద వాల్యూ ఆఫ్, ఓకే లెట్స్ సే మనం ఇంట్లో చేసుకునే దోశ అనేది తెచ్చుకోవాలనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, దోశ అనేది కీ ఎర్రర్ వస్తుంది. దట్ వాల్యూ ఇస్ నాట్ దేర్ ఇన్ దట్ కీ ఇస్ నాట్ దేర్ ఇన్ ద డిక్షనరీ. ఓకే, I don't want get this one. So at the time what you will try? So you will try this way, menu dot get of dosa అని వాడితే it returns none if the key is not present. Otherwise if the అది ఆల్రెడీ ఉంటే కనుక మనకి ఇప్పుడు లెట్స్ ఇప్పుడు పూరి ట్రై చేశాను అనుకోండి, ఇక్కడ దోశ బదులు పూరి ట్రై చేస్తే దాని యొక్క కాస్ట్ ఎంతో చెప్తోంది ఇక్కడ, బట్ దోశకి చెప్పట్లేదు. అంటే ఇట్ రిటర్నింగ్ నన్ అంటే దాని మీనింగ్ ఏంటి, కీ అనేది లేదు అని చెప్తోంది. సో ఇప్పుడు నేను సెట్ డిఫాల్ట్ కనుక వాడితే, సెట్ డిఫాల్ట్ ఈజ్ నథింగ్ బట్ గెట్ ఓన్లీ. సెట్ డిఫాల్ట్ ఆఫ్ పూరి వాడాను, సెట్ డిఫాల్ట్ ఆఫ్ పూరి. సెట్ డిఫాల్ట్ కానీ గెట్ కానీ ఒకటే చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే పూరి యొక్క వాల్యూ ఎంత, ఓకే 35 తీసుకొని రా అని చెప్తుంది అనమాట. అదే నేను సెట్ డిఫాల్ట్ ఆఫ్ దోశ ట్రై చేశాను అనుకో, సెట్ డిఫాల్ట్ ఆఫ్ దోశ అని ట్రై చేస్తే దోశ అనేది లేదు కదా ఇక్కడ. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది ఇది, ఇట్ హ్యాస్ టు రిటర్న్ నన్ యాజ్ పర్ దిస్ గై. సో కానీ ఇప్పుడు మనం ఒక పారామీటర్ పంపించాలా, దోశ అనే దానికి వాల్యూ అంటే ఒక కీ కనుక డిక్షనరీలో లేకుంటే యూ హ్యావ్ టు అప్డేట్ విత్ దిస్ వాల్యూ. ఫస్ట్ ఈ దోశ ఈక్వల్ టు 100 తో అప్డేట్ చేసి తర్వాత దోశ వాల్యూ పట్టుకురా అని చెప్తాను. ఇందాకే కదా అప్డేట్ చేసింది, ఆబ్వియస్గా ఏముంటుంది 100 ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఎస్ అన్న. Yeah, if you are not able to make it out, you listen to this recorded session one more time and you practice. First practice చేయండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, అప్డేట్ పాప్ ఐటము
యాహ్! ఇవి మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. అప్‌డేట్ అంటే ఏంటి? పాప్ ఐటెమ్ అంటే ఏంటి? ఫ్రమ్ కీస్. ఓకే. సో నౌ వి విల్ జంప్ ఇంటు సమ్ డిక్షనరీ ప్రోగ్రామ్స్. ఓకే. So now let's take one new program. Practice dictionaries. Dictionaries. Okay, I'm pasting this one. This is the program that I wanted to execute. So now if I want to print all the values of all the marks of Manu. సో మను అనే వాడి మార్క్స్ అన్ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయగలను నేను? ప్రింట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మను. ఓకే, ఇస్ దిస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఇక్కడ స్టూడెంట్స్ అనే డిక్షనరీ ఉంది. మను యొక్క మార్క్స్ కావాలంటే ఎలా ప్రింట్ చేస్తాం? మను. ఓకే. ఇప్పుడు ఒక లిస్ట్ లా ప్రింట్ అయింది. సో దీన్ని మార్చి అడగొచ్చు. లైక్ ఇంకొకలా చేయండి అనేసి. నౌ సెకండ్ క్వశ్చన్ ఈస్ ప్రింట్ ద లాస్ట్ మార్క్స్ ఆఫ్ హరి. ఓకే, హరి యొక్క లాస్ట్ మార్క్స్ అంటే 60 ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయొచ్చు? సో నౌ సమ్ ఆఫ్ ఆల్ ద మార్క్స్ ఆఫ్ అరుణ్. అరుణ్ యొక్క అన్ని మార్క్స్ ప్రింట్ చేయాలి. ఎలా? సమ్ ఆఫ్. ఇంత టైం ఇవ్వకూడదు అసలు. మీరు తక్కువ సమాధానం చెప్పాలా? అరుణ్. ఆఫ్టర్ ఆల్ ఐ విల్ గెట్ ఎ బ్యాడ్ ఇంప్రెషన్ ఆన్ యూ గైస్. అంతే. అరుణ్. సమ్ ఆఫ్ దిస్ guy. So now this guy will print sum of the marks. So sum of students of Arun 10, 20, 30 అన్ని కలిపితే 60 మార్క్స్ వచ్చాయి. ప్రింట్ ఆల్ ద స్టూడెంట్ నేమ్స్ అండ్ టోటల్ యూజింగ్ ఫర్ లూప్. ఎలా రాస్తాం? ఫర్ లూప్ ఫర్ I in. ఓకే, I in what is the స్టూడెంట్స్. ఈ విధంగా రాసాం. ఇప్పుడు స్టూడెంట్ యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క మార్క్స్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ నేమ్. ఇక్కడ నేమ్ రావాలి. మార్క్స్, టోటల్ మార్క్స్ ఈస్. ఇక్కడ వాళ్ళ యొక్క ఇది రావాలి. సమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ. ఇక్కడ ఐ. సో అరుణ్ టోటల్ మార్క్స్ ఈస్ 60. హరి టోటల్ మార్క్స్ ఈస్ 150, 240, 120. ఓకే, ఇప్పుడు ఐలోకి ఏమొచ్చింది? ఫస్ట్ ఇటరేషన్ లో అరుణ్. సో అరుణ్ ఇక్కడ ప్రింట్ అయింది. అరుణ్ టోటల్ మార్క్స్ ఈస్ సమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ. స్టూడెంట్స్ ఆఫ్ అరుణ్ అంటే ఇది ఈ లిస్ట్ వచ్చింది. సమ్ ఆఫ్ దిస్ లిస్ట్ ఈస్ 60. దట్ ఈస్ గాట్ ప్రింటెడ్ హియర్. అదే విధంగా ఫర్ లూప్ లో 3 times, 4 times, ఎన్ని కీస్ ఉంటే అన్ని సార్లు. ఇక్కడ మనకి ఆర్డర్లోనే వచ్చాయా? అరుణ్, హరి, మను, దినేష్. అరుణ్, హరి, మను, దినేష్. సో సేమ్ ఆర్డర్ లో వచ్చాయి. సో నౌ హియర్ one more question. Add a new students by name Mani. Marks is 40, 50, 60. ఏ విధంగా చేస్తాం? స్టూడెంట్స్ ఆఫ్
money. Students of money. So వాడి మార్క్స్ ఏంటి 40, 50, 60. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో మళ్ళీ చూడాలి కదా. ప్రింట్ స్టూడెంట్స్. చూసారా లాస్ట్ లో మనీ అనేవాడు యాడ్ అయ్యాడు. ఓకే అర్థమయ్యచ్చా? ఎస్ అన్న. ఓకే. సో now let me ask some questions and let me understand how you guys, how much you have understood. Okay, this is the program. సో రోల్ నెంబర్స్ ఇచ్చాను ఈసారి. స్టూడెంట్స్ 101 వాళ్ళ రోల్ నెంబర్స్ 108, 143. ఓకే, సో వన్ నేమ్ ఇది, వన్ మార్క్స్ ఇవి. సో ఈ 143 గాడి యొక్క మార్క్స్ ప్రింట్ చేయాలంటే, లాస్ట్ మార్క్స్ ప్రింట్ చేయాలంటే ఎలా? సో నిషిత చెప్పు, ఆన్సర్ చెప్పమా దీనికి. ప్రింట్ స్టూడెంట్స్ ఆఫ్ ఓకే 143 143 ఆఫ్ మార్క్స్. ఆఫ్ మార్క్స్. ఇంతేనా? ఇంతేనా? కరెక్టేనా? ఇస్తా ఇంతేనా ఇంకేమన్నా? అంతే అన్న. ఓకే, నెక్స్ట్ సాయిశ్రీ. ప్రింట్ ద నేమ్ ఆఫ్ ది రిజిస్టర్, what is it? Yeah, his roll number of 110. Print of students of 110 of strings, double quotes లో names. Name, yeah, double quotes and single quotes are interchangeable. Okay. Yes. Now print all the marks of 143. Nishita, Print what is answer for this, Nishita? ప్రింట్ స్టూడెంట్స్ ఆఫ్ 143 Students of 143 సమ్. సమ్. ఎక్కడ సమ్ పెట్టాలి? సో ఇక్కడ ప్రింట్ ద లాస్ట్ మార్క్స్ ఆఫ్ 143 అన్నాము, ఇక్కడ ప్రింట్ ఆల్ ద మార్క్స్ ఆఫ్ 143 అన్నాం. సమ్ ఎక్కడ చెప్పాం? అన్న ఫస్ట్ ది దీనికి వస్తుంది అన్న. ఓకే, మరి ఫస్ట్ దానికి ఏమొస్తుంది? హాఫ్ -1 వస్తుంది అన్న. హాఫ్ -1. -1. ఓకే, యా, దేనికి ఏమొస్తుంది జయశ్రీ? ప్రింట్ ద ఫస్ట్ మార్క్స్ ఆఫ్ 108. ఎవరున్నారు ఇంకా కాల్లో? రిషిత, జయశ్రీ ఉన్నావా? జయశ్రీ వాళ్ళ మమ్మీతో కాల్ మాట్లాడడానికి వెళ్ళింది. ఓకే ఓకే, నెక్స్ట్ మాలాశ్రీ, there, what is the answer for this 108? First marks of 108. Ready? Print of Yeah, print off. that's of నీ వాయిస్ అసలు వినపడడం లేదు. print of యా, that's of 108 of marks ఓకే, 0. of 0. Okay, so now using the for loop, print all the name and total marks. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే ఇది కూడా మామూలుగా రాసేద్దాం. లేకుంటే నౌ లెట్స్ యూజ్ ఐటమ్స్. ఐటమ్స్ అనే ఒక మనకి మెథడ్ ఉంది కదా. సో లెట్ us యూజ్ దట్ మెథడ్ ఫర్ I in
స్టూడెంట్స్. ఇప్పుడు ఈ విధంగా రాయడం వల్ల ఐలోకి ఏమొస్తుంది ఫస్ట్ టైం 101, 108, 110 ఈ విధంగా వస్తాయి కదా కదా. ఎస్ అన్న. సో నేను ఇప్పుడు స్టూడెంట్ డాట్ ఐటమ్స్ అని పెడుతున్నా. సో స్టూడెంట్ డాట్ ఐటమ్స్ అనేవి ఏంటివి? ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ టపల్స్. సో ఫస్ట్ టపల్ ఇక్కడికి వస్తుంది, ఐలోకి వస్తుంది అనమాట. ఓకే, కావాలంటే చూడండి, ప్రింట్ ఆఫ్ ఐ ఏమొచ్చింది? ఫస్ట్ టపల్ 101 నేమ్, ఇది ఒక లిస్ట్, అదే ఒక డిక్షనరీ. అర్థమైందా మీకు? సో స్టూడెంట్స్ డాట్ ఐటమ్స్ అనేది ఏంటి? లిస్ట్ ఆఫ్ టపల్స్. ఐలోకి ఏమొచ్చింది? ఒక టపల్ వచ్చింది. నేను ఇక్కడ ఐ కాకుండా ఐ కామ జే అని పెట్టాను అనుకోండి, ఐలోకేమో ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, జేలోకేమో సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ టపల్ అన్ప్యాకింగ్. ఓకే, టపల్ అన్ప్యాకింగ్ అంటే ఇప్పుడు ఏ కమ బి కమ సి ఈజ్ ఈక్వల్ టు టపల్ ఆఫ్ 1, 2, 3 ఇచ్చారనుకోండి, ఏలో 1, బిలో 2, సిలో 3 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ టపల్ అన్ప్యాకింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ కమ బి ఈజ్ ఈక్వల్ టు 2, 3 అన్నారు అనుకోండి, బేసికల్ గా ఇక్కడ 2, 3 అనేది ఏంది? ఒక టపల్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, కామా అని పెట్టారు అనుకోండి, ఏ ఈజ్ ఎ టపల్. ఓకేనా? సింగిల్ ఎలిమెంట్ టపల్ ఎలా క్రియేట్ చేయాలన్నా కూడా ఇదే 2 కామా అని పెడితే అది టపల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో బేసికల్ గా మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏ కమ బి ఈజ్ ఈక్వల్ టు ఏ టపల్ ఆఫ్, నేను ఈ విధంగా తీసుకున్నాను అనుకో, నేమ్ శేఖర్, ఏలోకి నేమ్ వస్తుంది, బిలోకి శేఖర్ అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ టపల్ అన్ప్యాకింగ్. అదే విధంగా ఇక్కడ కూడా స్టూడెంట్ ఆఫ్ ఐటమ్స్, దాన్ని ఒక ఫర్ లూప్ ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఐటరేషన్ లో మనకి 101 ఈ డిక్షనరీ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఐలోకి ఏమొచ్చింది? 101 వచ్చింది, జేలోకి ఈ ఎంటైర్ డిక్షనరీ వచ్చింది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసేటప్పుడు దాన్ని ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఏ విధంగా? ఐ నేమ్ ఈస్, ఇప్పుడు జే అనేది ఒక డిక్షనరీ, అవునా? ఇదంతా కలిపి ఒక డిక్షనరీ జే. సో దాన్ని నేను జే ఆఫ్ నేమ్ అని కాల్ చేయొచ్చు, అవునా? జే ఆఫ్ నేమ్. ఓకే, రోల్ నెంబర్, లెట్స్ సే రోల్ నెంబర్, దిస్ guy name is this one. Okay, I'm printing. చూసారా? రోల్ నెంబర్ 101 నేమ్ is అరుణ్, రోల్ నెంబర్ 108 నేమ్ is this one. So this one, I want you guys to understand this one. టపల్ అన్ప్యాకింగ్ ఐటమ్స్, స్టూడెంట్స్ డాట్ ఐటమ్స్ అని ఇస్తే ఏ విధంగా రన్ అవుతాది అనేది మీకు అర్థం కావాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. నా ఇక్కడ క్వశ్చన్ వచ్చి యూజింగ్ ఫర్ లూప్ ప్రింట్ ఆల్ ద నేమ్ అండ్ టోటల్ మార్క్స్. నేమ్ is this one and total marks is J of marks, sum of J of marks. Okay, see 46, 71, 65, 43 వాళ్ళ కరస్పాండింగ్ మార్క్స్ కూడా ప్రింట్ అయ్యాయి, టోటల్ మార్క్స్ కూడా ప్రింట్ అయ్యాయి. దట్స్ ఇట్. యూజింగ్ ఫర్ లూప్ ప్రింట్ ఆల్ ద నేమ్ అండ్ టోటల్ మార్క్స్. Now if you want to add marks 6 to 143, how can we do this? ఎలా చేయాలి నిషిత? 143 అనే వాడికి మార్క్స్ లోకి 6 అనేది యాడ్ చేయాలి, ఎలా? సాయిశ్రీ
మల్లిక ఒకసారి డిక్షనరీ చూపిస్తారా సార్? యా థర్డ్స్ ఆఫ్ 143 ఆఫ్ మార్క్స్ డాట్ అపెండ్ 6. యా వెరీ గుడ్. మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ 6. మీరు ప్రతి ఒక్క దాన్ని ఆబ్జెక్ట్ లా చూడడం నేర్చుకోవాలి. అన్లెస్ మీకు ఆ పాయింట్ అర్థమైతే తప్పితే యూ కాంట్ ఏబుల్ టు మేక్ మచ్ ప్రోగ్రెస్. ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఏంది? డిక్షనరీ. స్టూడెంట్స్ ఆఫ్ 143 అనేది ఏంది? అదే ఒక డిక్షనరీ. స్టూడెంట్స్ ఆఫ్ 143 ఆఫ్ మార్క్స్ అనేది ఏంది? ఇట్స్ ఎ లిస్ట్. సో లిస్ట్ కి ఏం మెథడ్ అప్లై చేయొచ్చు? అపెండ్ మెథడ్ అప్లై చేయొచ్చు. సో అపెండ్, దట్స్ ఇట్. అదర్వైజ్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ 6 ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. యాడ్ ఏ న్యూ రో 163. ఎలా చేయాలి ఇప్పుడు చెప్పండి? యాక్చువల్లీ ఇక్కడ ప్రింట్ అవసరం లేదు, అంతే. దీని తర్వాత ప్రింట్, స్టూడెంట్స్ కావాలంటే ప్రింట్ చేసుకోండి. 143 కాడికి మార్క్స్ అడిషనల్ గా ప్రింట్ అయినా లేదా? యా 6 వచ్చాయా మార్క్స్ అనేవాడికి? దట్స్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ హియర్. యా నౌ టెల్ మీ, if I want to add row number 163 with the name as Hari and 10, 20, 30. మీకు ఆల్రెడీ వచ్చింటే ఓకే, లేకుంటే దాన్ని ఏ విధంగా చేయాలి? స్టూడెంట్స్ ఆఫ్ కీ, ఏం కీ? ఇక్కడ 163 కాబట్టి 163 ఈ విధంగా ఇచ్చాను. అదేంటి ఒక డిక్షనరీ. డిక్షనరీలో ఏముంటాయి? నేమ్ ఏ విధంగా యాడ్ చేయాలి? హరి. మార్క్స్ 10, 20, 30. ఓకే, సో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తే కనుక మనం క్రియేట్ చేసిన హరి అనేవాడు వచ్చాడా లేదా అని తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నేమ్ హరి అనేవాడు వచ్చాడు. ఓకే, సో ఆర్ యు గైస్ ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్? ఈ డిక్షనరీస్ యొక్క ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డిక్షనరీ అప్డేట్ చేసేది, డిక్షనరీ రిట్రీవ్ చేసేది, డిక్షనరీని కాపీ చేసుకునేది. దిస్ ఈస్ వాట్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్. ఇప్పుడు ఇక్కడ డిక్షనరీలో ఇది ఒక డిక్షనరీ, ఆ డిక్షనరీలో మళ్ళీ ఒక లిస్ట్. అదే మీకు ఈ విధంగా ఉంది అనుకోండి డిక్షనరీ. టీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ కీ వాల్యూ పేర్స్ K1 key1 T1. key1 is a లిస్ట్ లో మళ్ళీ ఒక డిక్షనరీ. ఓకే, T2 ఇది డిక్షనరీ 2 అనుకుందాం. డిక్షనరీ 2లో key1.1 ఇది మళ్ళీ ఒక లిస్ట్, అందులో మళ్ళీ ఒక డిక్షనరీ. T2.1 వాల్యూ 2.1. సో ఇటువంటి డేటా స్ట్రక్చర్స్ మీకు రియల్ టైం ప్రోగ్రామ్ లో తగులుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ కీ 2.1 యాక్సెస్ చేయాలనుకో, ఏ విధంగా యాక్సెస్ చేయాలి? డి ఆఫ్ key1 డి ఆఫ్ key1 అంటే ఇది ఒక లిస్ట్. ఇందులో ఈ డిక్షనరీ అనేది, ఈ సోకాల్డ్ డిక్షనరీ అనేది ఎన్నో ఎలిమెంట్? 0th ఎలిమెంట్. కాబట్టి ఆఫ్ 0. అర్థమవుతుందా మీకు గైస్?
సో ఇటువంటి sir. కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ మీకు ఎన్కౌంటర్ అవుతాయి. ఇప్పుడు నేను వాల్యూ ఆఫ్ 2.2 ని ప్రింట్ చేయాలనుకో, ఏ విధంగా ప్రింట్ చేయాలి చెప్పండి చూద్దాం, మీరు డీకోడ్ చేసి. Key of key 1. లౌడర్, నీ వాయిస్ అసలు వినపడడం లేదు రెడ్డి. Hello. యా, D of key 1 డి ఆఫ్ కీ 1 of 1 ఆఫ్ 1 of key of key of key ఆఫ్ key 1.2 కీ 1.2 next of 1 of 0 ఆఫ్ 0 of ఆఫ్ key 2.2 కీ 2.2. వాల్యూ 2.2. గుడ్. ఇటువంటి డేటా స్ట్రక్చర్స్ మీకు ఎన్కౌంటర్ అవుతాయి. డిక్షనరీ ఆఫ్ లిస్ట్, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్, డిక్షనరీస్ ఆఫ్ డిక్షనరీస్, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్, డిక్షనరీస్ ఆఫ్ లిస్ట్, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ ఆఫ్ లిస్ట్. ఇటువంటి కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ మీకు రియల్ టైంలో వస్తాయి. సో వీటిని కరెక్ట్ గా మీరు మేనేజ్ చేయగలిగితే కనుక మీరు రాసే 100 లైన్స్ ఆఫ్ కోడ్ 8-10 లైన్లలో అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఎలా రాసామని అది అందరికి అర్థమైందా? ఇక్కడ కీ 1 అనేది ఓకే, ఈ డిక్షనరీలో ఫస్ట్ కీ 1. తర్వాత కీలో ఏముంది, ఇట్స్ ఎ లిస్ట్. లిస్ట్ లో ఎన్నో ఎలిమెంట్, ఇదంతా కలిపితే ఫస్ట్ ఎలిమెంట్, ఇదంతా కలిపి సెకండ్ ఎలిమెంట్. సో సెకండ్ ఎలిమెంట్ కావాలి. సెకండ్ ఎలిమెంట్ అంటే ఆఫ్ 1. సెకండ్ ఎలిమెంట్ అగైన్ ఇట్స్ ఎ డిక్షనరీ. అందులో ఈ కీ వాల్యూ, ఈ కీకి ఏముంది వాల్యూ, ఇట్స్ ఎ లిస్ట్. సో అగైన్ 0. అందులో మళ్ళీ ఒక డిక్షనరీ, అందులో విచ్ కీ యూ వాంటెడ్ దిస్. సో ఈ విధంగా నెస్టెడ్ డిక్షనరీస్, నెస్టెడ్ లిస్ట్ ఉంటుంది కదా. ఒక క్వశ్చన్ అడుగుతారు, యూ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ద కీస్ ప్రెసెంట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డిక్షనరీ. సో యూ ప్రింట్ ఆల్ ద కీస్ అంటారు. సో అప్పుడు మీ రియల్ టైమ్ ప్రోగ్రామ్ స్కిల్స్ బయటకు వస్తాయి ఇంటర్వ్యూస్ లో. ఓకే, సో now let us take one more example. D2. ఓకే, ఈ విధంగా ఒకటి ప్రాజెక్ట్ అనేది తీసుకుంటున్నా. ప్రాజెక్ట్ IMS SAN. సో లొకేషన్ ఈజ్ బెంగళూరు, టీమ్ ఈజ్ ABCD, expertise Q1 10, Q2 20, experience blah 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 etc. Stat ongoing, SAN location blah 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 తీసుకున్నా. Now the question is, ఈ విధంగా యాడ్ చేయడం. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేస్తారా? మీరు ప్రాక్టీస్ Okay, చేసి నాకు ప్రోగ్రామ్స్ పంపించండి. ఇదిగో యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. సో నాకు ఇవన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. డిస్ప్లే ఆల్ ద క్వార్టర్స్ ఆఫ్ NAS ప్రాజెక్ట్స్ ఎక్స్పెండిచర్, డిస్ప్లే ఆల్ ద ప్రాజెక్ట్ లొకేషన్స్, యాడ్ ఎ న్యూ కీ కాల్డ్ NAS. ఈ విధంగా కొత్తది NAS అని యాడ్ చేసి వాటిలో లొకేషన్ ఈ విధంగా, టీమ్ ఈ విధంగా, ఎక్స్పర్టీస్ ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. ఓకే, I can post this in our group. So you can take that copy and you can do that.
ఓకే. మీకేమైనా స్క్రీన్ కనపడుతుందా ఇప్పుడు? మన గ్రూప్‌లో పోస్ట్ చేశాను. సో, యూ కెన్ కాపీ థట్ అండ్ ప్రాక్టీస్. ఓకే సార్. ఓకే. నౌ నెక్స్ట్ ఏం టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుని చెప్పాను? వన్స్ డిక్షనరీస్ అయిపోయిన తర్వాత లిస్ట్ కాంప్రిహెన్షన్. సో, లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటంటే జనరేటింగ్ ఎ లిస్ట్ అన్నమాట. యూజింగ్ ఎ స్పెషల్ మెథడాలజీ కాల్డ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. సో, జనరేటింగ్ ఎ లిస్ట్, బట్ ఈ లిస్ట్ ఎలా జనరేట్ చేస్తామంటే సింగిల్ లైన్‌లో. ఇప్పుడు ఈ విధంగా ఒక లిస్ట్ ఉంది నా దగ్గర. A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఈరోజు మార్నింగ్ మనం ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏం అవసరం వచ్చిందంటే, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో, అటువంటివి ఎలా చేస్తాము? లేకుంటే లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయడం ఎలా? చూద్దాం. లిస్ట్ కాంప్రిహెన్షన్ సింటాక్స్ ఏందంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ అండ్ క్లోజ్. ఇందులో ఫర్ లూప్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఐ ఇన్ ఏ. ఏం రాసాను ఇక్కడ? ఫర్ ఐ ఇన్ ఏ. ఐలోకి ఏమొచ్చింది? 1 వచ్చింది. 2లో నెక్స్ట్ ఐలోకి 2 వస్తుంది. నెక్స్ట్ ఐలోకి 3 వస్తుంది. నెక్స్ట్ 4 వస్తుంది. ఐ వాంట్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇంటిజర్ అండ్ ఐ వాంట్ టు యాడ్ టు ద లిస్ట్. సో, ఐఎమ్ కాలింగ్ ఇంట్ ఆఫ్ ఐ హియర్. సో, దీన్ని b ఈజ్ ఈక్వల్ టు అని పెడుతున్నా. సో, దీన్ని లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఫర్ లూప్ లో దీన్ని ఇటరేట్ చేసాం. ఇటరేట్ చేసిన దాన్ని ప్రతి ఎలిమెంట్ కి ఇంటిజర్ కాల్ చేసి ఒక న్యూ లిస్ట్ బి అనే లిస్ట్ క్రియేట్ చేసి అందులోకి యాడ్ చేస్తూ వస్తున్నాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ సింటాక్స్. సో ఇప్పుడు బిని ప్రింట్ చేశారనుకోండి, ప్రింట్ ఏ నెక్స్ట్ ప్రింట్ బి. ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూశారనుకోండి. సో డిడ్ యు గైస్ సీ ద డిఫరెన్స్? స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అందులో ఫర్ లూప్ ఇటరేట్ చేసి, సో ఇక్కడ వచ్చే జస్ట్ మీరు ఇక్కడ ఐ పెట్టారు, యాజ్ ఇట్ ఈస్ ఐ పెట్టారు అనుకోండి, ఐ వచ్చేస్తుంది అంతే. ఓకే. అదే ఇందాక మనం ఒక డిక్షనరీ తీసుకున్నాం కదా. సో లెట్స్ సే ఇందాక మార్క్స్ అనే డిక్షనరీ ఇంకోటి ఏదో తీసుకున్నాం కదా. ఏ డిక్షనరీ తీసుకున్నాం? స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనే డిక్షనరీ ఈ విధంగా తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ స్టూడెంట్స్. ఫర్ ఐ ఇన్ స్టూడెంట్స్ ఐలోకి ఏమొస్తుంది ప్రతిసారి? అరుణు, హరి, మను, డైను వస్తుంది. సో సమ్ ఆఫ్ స్టూడెంట్స్, స్టడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ. ఓకే. ఇప్పుడు బిలో ఏముంటది? అరుణ్ యొక్క టోటల్ మార్క్స్, హరి యొక్క టోటల్ మార్క్స్, మను యొక్క టోటల్ మార్క్స్, డైన్ యొక్క, దినేష్ యొక్క టోటల్ మార్క్స్. చూసారా? ఇట్ హ్యాస్ జనరేటెడ్ one more list which contains the total marks of these guys. It's no need to be integer or a string అని కాదు. సో ఇక్కడ నేనేం చేశాను? ఫర్ ఐ ఇన్ స్టూడెంట్స్ అంటే ఈ ఫర్ లో ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది, ఎన్ని కీస్ ఉంటే అన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఏం యాడ్ చేయమంటున్నారు? ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే లిస్ట్ కి ఏం యాడ్ చేయాలో చెప్తున్నారు ఇక్కడ బేసికల్ గా. ఇక్కడ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో చెప్తున్నారు. ఇక్కడ లిస్ట్ కి ఏం యాడ్ చేయాలో, ఏం అపెండ్ చేయాలో అనుకోండి, ఒక ఎంటీ లిస్ట్ కి ఏమేమి అపెండ్ చేయాలో చెప్తున్నారు అనమాట ఇక్కడ.
సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ అని చెప్తున్నారు. అట్లా కాకుండా జస్ట్ ఈ విధంగా పెట్టారనుకోండి, స్టూడెంట్స్ ఆఫ్ ఐ అనేసి. దీని మీనింగ్ ఏమంటే స్టూడెంట్స్ ఆఫ్ అరుణ్ అంటే ఇవి వస్తాయి అనమాట. లిస్ట్ ఆఫ్ లిస్ట్స్, ఈచ్ లిస్ట్ విల్ కంటైన్ మార్క్స్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్. చూసారా? ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ద ఫోర్త్ ఎలిమెంట్. అర్థమైందా? ఎస్ అన్న. లిస్ట్ కాంప్రిహెన్షన్ అర్థమైందా? శ్రీ రెడీ? యా. సో మార్నింగ్ మనం ఏదో ప్రోగ్రామ్ రాస్తా ఉండి ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యాం. ఎక్కడబ్బా అది? ఇదే కదా. యా. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఫ్రూట్స్. సో లిస్ట్ కాంప్రిహెన్షన్ యూస్ చేసి సమ్ ఆఫ్ ది వెయిట్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ కనుక్కోవడం ఎట్లా. ఇప్పుడు దీన్ని నేను నెక్స్ట్ ఇంకొక సి అనే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఐఎమ్ ఇటరేటింగ్. సో ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్. ఇప్పుడు ఐలోకి ఏమొచ్చి ఉంటుంది? ఫస్ట్ ఎలిమెంట్ యాపిల్ ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చి ఉంటుంది. సో నౌ ఐఎమ్ స్ప్లిట్టింగ్ దట్ ఇంటూ ఐ డాట్ స్ప్లిట్ విత్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ప్రింట్ సి. ప్రింట్ సి. చూద్దాం ఇప్పుడు సిలోకి ఏమొచ్చి పడి ఉంటుంది. ఓకే, యాపిల్ 15, మ్యాంగో 13, గ్రేప్స్ 10 ఈ విధంగా వచ్చి పడింది అనమాట. ఇప్పుడు ఐ డాట్ స్ప్లిట్ అనేది ఒక లిస్ట్ కాబట్టి అందులో నుంచి నేను లాస్ట్ -1 ఎలిమెంట్ మాత్రమే యాడ్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు ఏమైంది? 15, 13, 10, 555, 63 అని వచ్చింది. అంటే బేసికల్ గా ఇదంతా కూడా ఐ డాట్ స్ప్లిట్. ఇప్పుడు సి అనేది ఒక లిస్ట్ కాంప్రిహెన్షన్, అవునా? ఓకే, దాని ఇన్ డెప్త్ డబల్ ఫర్ లూప్స్ యూస్ చేసి లిస్ట్ కాంప్రిహెన్షన్ ఎలా చేద్దామని తర్వాత చూద్దాం. ఇప్పుడు సిలోకి ఇది ఉంది. ఇప్పుడు నేను ఇంకొక లిస్ట్ కాంప్రిహెన్షన్ వాడి ఇంటిజర్ ఆఫ్ ఐ ఫర్ ఐ ఇన్ సి. ఓకే, ప్రింట్ ఆఫ్ సి. సి బదులు డి పెడుతున్నాయి సార్. సో మనకి ఈ విధంగా ప్రింట్ అయినాయి. సో ఇప్పుడు సమ్ ఆఫ్ డి పెట్టాను అనుకోండి, సమ్ ఆఫ్ డి we got 602. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఐ ఇన్ సి అని పెట్టాను కదా. ఈ సి ఎలా వచ్చింది మనకి? ఇక్కడి నుంచే కదా, ఐ డాట్ స్ప్లిట్ ఇదే కదా. సో నేను ఫర్ ఐ ఇన్ సి ఓకే, మీకు మరి 2 months అవుతుందా ఇప్పుడు? ఓకే, లెట్స్. I don't want you to for I in C for say in fruits for say okay for I in fruits I dot split colon -1 future of సో మార్నింగ్ ఈ విధంగా చేయాలనుకున్నాను నేను. సో కంట్రోల్ ఎక్స్. సి ఆల్ వెయిట్స్, ఈచ్ ఫ్రూట్ యొక్క వెయిట్, కంప్లీట్ వెయిట్ ఎలా తీసుకురావాలి అనేది
This is how I wanted to print. So sum of single line lo print cheyadaniki I tried there. So this is how we can write that program in one line. Sum of, by using list comprehension, I can calculate all the sum of the weights of the each fruit. Okay. So yeah, it is list comprehension. By using list comprehension, what I was trying to tell you guys is ఈ విధంగా ఒక ఫర్ లూప్ ఉందనుకోండి. ఫర్ I in j, for j, for I in range of, let's say, 10, for I in, for j in range of I. J. D is equal to ఈ విధంగా ఉందనుకుందాం. సో హియర్ ఐఎమ్ స్టార్టింగ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1, కామా. సో దీన్ని ఇప్పుడు డీని ప్రింట్ చేస్తే ప్రింట్ డి. మీకు ఏం ప్రింట్ అయింది ఇక్కడ? 0, 01, 012, 0123. సి మీకు గుర్తుందా ప్యాటర్న్? ఫస్ట్ లో ఒక ప్యాటర్న్ చెప్తున్నాను నీకు. ఫస్ట్ లైన్ లో 0, నెక్స్ట్ లైన్ లో 01, నెక్స్ట్ లైన్ లో 012, థర్డ్ లైన్ లో 012345. సో ఈ విధంగా కావాలి నాకు అనేసని. సో that kind of representation here we can get. Okay, 0, 01, 012, 0123. దీన్ని ఇంకొద్దిగా ఫైన్ ట్యూన్ చేస్తే by using D you can print that pattern. సో ఫర్ లూప్ లో ఇది ఫర్, ఇక్కడ లిస్ట్ కాంపరెన్స్ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఫర్ I in range of 1 to 10 అంటే ఇక్కడ I లోకి ఏమొచ్చింది? ఫస్ట్ 1 వచ్చింది. Now once this is done, it goes here. Now this for loop will be executed and this many times it will get printed here. సో నౌ ఇది ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి మళ్ళీ వస్తుంది. ఈ ఫర్ లూప్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో నౌ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 2 అంటే 0,1. ఆ 0,1 ఇక్కడ వచ్చాయి. ఓకే. సో బేసికల్ గా when you want to generate a matrices or when you want to generate tables, this kind of stuff will be helpful. ఓకే. సో ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా కాకుండా రేంజ్ ఆఫ్ I అని వాడారనుకోండి. సపోజ్ what you have got this one. So now for I in D, print of I. ఓకే, ఈ రేంజ్ ఫంక్షన్ ఈ విధంగా మార్చేశారు కదా. లిస్ట్ ఆఫ్ join, మీకు ఇది కాంప్రహెన్షన్ అనిపించవచ్చు. ఓకే,
str of z for I for j in list of j of j. See, ఇది మీరు మీకు మరీ కాంప్లెక్స్ అయిపోతుందా? I don't know. Yeah, basically, if I want to achieve this kind of functionality, so if I say here for I in range of 1 comma I, and if I execute this, so you can get this functionality. See, ఇటువంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ మీరు కావాలనుకుంటే ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ యూస్ చేసి చేయొచ్చు. బట్ అట్ దిస్ టైమ్ ఇట్ విల్ బి టూ మచ్ ఫర్ యూ గైస్. ఎందుకంటే ఇక్కడ ఒక లిస్ట్ కాంప్రిహెన్షన్ వాడాను, మళ్ళీ అందులో ప్రతి ఒక్కటి ఇంటిజర్స్ ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఒక లిస్ట్ కాంప్రిహెన్షన్ వాడాను. వాటిని జాయిన్ ఒక స్పేస్ తో జాయిన్ చేస్తున్నాను అనమాట. ఐ కెన్ యూజ్ వన్ మోర్ స్ట్రిప్ హియర్ ఆల్సో, డాట్ స్ట్రిప్, టు ఎలిమినేట్ ద స్పేస్ ప్రజెంట్ హియర్. అట్ ద ఎండ్ ఒక స్పేస్ ఉంటది కదా, దాన్ని డిలీట్ చేయడానికి అది గట్రా మనకి ఈ స్ట్రిప్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సో యా, that day, like when we started about pattern printings, I was referring to this guys. మీరు స్టార్స్ ప్రింట్ చేయడం వల్ల ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఇంటిజర్స్ ప్రాక్టీస్ చేయడానికి యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ లిస్ట్ కాంప్రిహెన్షన్ ఆర్ ఫర్ లూప్స్. ఫర్ లూప్స్ లో ఇంకొక ఫర్ లూప్ పెట్టి ఆ విధంగా యూ హ్యావ్ టు యూ కెన్ డూ ఇట్. ఓకే, యా, ఆఫ్టర్ ఆల్ బేసిక్ నేర్చుకోండి. ఇందులో లిస్ట్ కాంప్రిహెన్షన్ ఈ విధంగా రాస్తాం. ఫర్ లూప్ ఏదైనా ఒక లిస్ట్ కానీ దేనైనా సరే ఒక డిక్షనరీ కానీ ఇటరేట్ చేయడం, అందులో నుంచి మనకు కావాల్సిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. ఓకే, ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ ఇంతవరకు మీకు అర్థమైందా లేదా? ఇంతవరకు అర్థమైతే చాలు నాకు. అర్థమైందా మీకు? గుడ్. Now we will see dictionary comprehension. Dictionary comprehension కూడా సేమ్. ఇది మీరు మీకు ఇంటర్వ్యూస్ లో మాత్రమే అడుగుతారు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ గా మీకు మీ రియల్ టైమ్ లో పనికొస్తుంది అనమాట. ఫర్ I, j in the range of I, j వద్దులేండి, యాజ్ ఆఫ్ నౌ మనం I మాత్రమే తీసుకుందాం. ఫర్ I in range of 10. ఓకే, I colon I into I into I ఈ విధంగా రాశాను అనుకోండి. సో దాని మీనింగ్ ఏంటంటే యూ క్రియేట్ ఎ డిక్షనరీ కీ వాల్యూ పేర్ సచ్ ఎ వే దట్ I is the key, I into I is its value. Print D. ఓకే, సో ఏం ప్రింట్ అయింది ఇక్కడ మీకు? 00 11 24 39 416 525 636 ఈ విధంగా ప్రింట్ అయింది. అంటే మీకు ఒక డిక్షనరీ ఇక్కడ క్రియేట్ అయింది. అర్థమైందా? సో హౌ యూ కెన్ యూజ్ డిక్షనరీ కాంప్రిహెన్షన్ టు క్రియేట్ ఏ డిక్షనరీ. ఓకే, సో ఇక్కడ మీరు ఒక కీ వాల్యూ పేరు వచ్చేలా చేయాలండి. ఇంతకుముందు లిస్ట్ కాంప్రిహెన్షన్ ఏం చేసాం? ఒక ఎలిమెంట్ ఆ లిస్ట్ కి ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఎలా చేయాలి చేసాం. ఇక్కడ డిక్షనరీ కాంప్రిహెన్షన్ కి ఒక కీ వాల్యూ పేరు ఈ విధంగా ఇస్తున్నాం. ఇప్పుడు లెట్స్ సే I ఇక్కడ ఇచ్చాం అనుకో, I ఇంటూ I కాకుండా నేను ఈ విధంగా ఇచ్చాను. ఏంటి? ఆర్డర్ ఆఫ్ I ఆర్ సిహెచ్ఆర్ ఆఫ్ I ఇచ్చాను అనుకోండి. అంటే దాని యొక్క ASCII దాని యొక్క కరస్పాండింగ్ క్యారెక్టర్ వచ్చి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారా, 0కి ఏంటి /00. ఇక్కడ రేంజ్ ఆఫ్ 10 బదులు నేను ఏం చేస్తానంటే 47 నుంచి 96 దాకా ప్రింట్ చేయమని చెప్తా. ఇప్పుడు చూడండి ఏమేమి ప్రింట్ అవుతాయో. 47కి ఏంటి /, 48కి ఏంటి 0 కరస్పాండింగ్ ASCII వాల్యూ. అంటే
48 యొక్క కరస్పాండింగ్ క్యారెక్టర్ ఏంటి, 49 కరస్పాండింగ్ క్యారెక్టర్ ఏంటి 1, 50కి ఏంటి ఇది. అదేవిధంగా 65 చూసారనుకోండి, 65 అని వర్డ్స్ క్యాపిటల్ ఏ, ఎంత దాకా 96 దాకా చూస్తే 89Y. ఓకే, సో ఆర్ యు గైస్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ఐఎమ్ ఫార్మింగ్ ఏ డిక్షనరీ కాంప్రహెన్షన్? చెప్పండి. ఎస్ అన్న. మిగిలిన వాళ్ళు అర్థమైందా? ఎస్ సార్. So somewhat better, right? Are you able to make progress, right, in understanding? అన్న. Okay, good. So I know I'm going in fast pace, but I'm assuming that you are able to catch up. సో మీకు అర్థం కాకుంటే కనుక ఇంకొకసారి చూడండి, అప్పటికి అర్థం కాకుంటే కనుక నాకు ఒకసారి పింగ్ చేయండి. ఏమైనా పర్టికులర్ టాపిక్ డౌట్ ఉంటే కనుక నాకు పింగ్ చేయండి, పర్టికులర్ టాపిక్ పలానా వీడియోలో పలానా చోట నాకు అర్థం కాలేదు అనేసరి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ డిక్షనరీ కాంప్రహెన్షన్. లిస్ట్ కాంప్రహెన్షన్, dictionary comprehension we have seen, and dictionaries also we have seen. ఓకే, ఈ డిక్షనరీస్ ని మీరు ఎలా వాడతారు మీ ప్రోగ్రామ్స్ లో అనేది మీ యొక్క థింకింగ్ పవర్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక సింపుల్ గా కొన్ని క్వశ్చన్లు అడిగాను అనుకోండి, ఈ విధంగా అడుగుతాను, మీరు ప్రాక్టీస్ చేయండి చూద్దాం. రేపు ఈవినింగ్ విల్ సి, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ షెడ్యూల్ టుమారో ఈవినింగ్ ఏ క్లాస్, మేబీ 1 hour అలా తీసుకుంటాను. మేబీ ఇట్ విల్ మేబీ వేరీ బిట్వీన్ 6 to 7 or 7 to 8 or 8 to 9. విల్ సీ సమ్ డిక్షనరీ ప్రాబ్లమ్స్ టుమారో, ఆర్ టుమారో మార్నింగ్ అందరికీ ఖాళీనే కదా. సో టుమారో మార్నింగ్ ఆల్సో ఐ విల్ షెడ్యూల్ ఏ క్లాస్ ప్రాబబ్లీ బిట్వీన్ 10 to 11 or 11 to 12. we'll solve some dictionary problems and we'll quickly jump into the file system. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి, ఐ విల్ గివ్ ఎ స్ట్రింగ్. ఓకే, ఈ విధంగా హలో వరల్డ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ చిట్టి ద రోబోట్, ద స్పీడ్ ఈజ్ zettabyte. The name given by Vashikaran. ఈ స్ట్రింగ్ లో how many times the word the is repeated? Okay, అంటే I will give one string and I will give one more substring and you have to tell me how many times that substring has repeated in the main string. A is equal to ఇది, B is equal to D. These two values you have to read from the runtime లో read చేయాలి. So that what you have to use? You have to use input method. ఇదొక program. So first program is how many times the word is repeated. Okay, next, how many times a character repeated. Third problem, how many each word and how many times it is present. Fourth one, each character and how many types it is present. ఓకే, సో ఈ 4 ప్రోగ్రామ్స్ రాయండి చూద్దాం. మీ డిక్షనరీ నాలెడ్జ్ ని, లిస్ట్ నాలెడ్జ్ ని, స్ట్రింగ్ నాలెడ్జ్ ని, స్ప్లిట్, జాయిన్ ఎక్సెట్రా ఇవన్నీ వాడి
సో these 4 problems ని okay, you try to solve them and yeah, you can paste in the group like program 1 on dictionary some name, ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా ఇంకా కొన్ని డిక్షనరీ గూగుల్ ఇట్ అవుట్, మెయిన్లీ గీక్స్ ఫర్ గీక్స్, ఇందాక మీకు ఒకటి పోస్ట్ చేశాను మన గ్రూప్ లో. గీక్స్ ఫర్ గీక్స్ ఓపెన్ చేసి డిక్షనరీ ప్రాబ్లమ్స్, లిస్ట్ ప్రాబ్లమ్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఓకేనా? ఓకే సార్. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్. ఎనీ డౌట్స్?